హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ 15K అయితే మనం దగ్గర ఉన్నాం. సో కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కూడా కొంచెం మోటివేషన్ లభిస్తుంది. మరిన్న వీడియోస్ ఇంటెంట్ పెట్టి ఇంట్రెస్టింగ్గా చేయబుద్దుతుంది. ఇక ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ సెకండ్ టెస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్ కూడా మన టీంకి అయితే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు బంగ్లాదేశ్ కూడా మరి ఈ ఒక్క మ్యాచ్ గెలిచి మరి సిరీస్ని డ్రా చేద్దామని వాళ్ళు కూడా చూస్తారు. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ కాన్పూర్ వేదికగా జరగబోతుంది. ఇక్కడ యూజువల్గా చూసుకుంటే మరి బ్లాక్ సైల్ వికెట్ చాలా స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ అయితే ఉండబోతుంది. ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ మొత్తం 23 మ్యాచ్లు ఆడితే మన టీంఇండియా 7 సార్లు గెలిచింది. విజిటింగ్ టీం వచ్చేసి 3 సార్లు గెలిచింది. ఇక 13 మ్యాచ్లు అయితే డ్రా చేసుకున్నారు. ఇక ఫస్ట్ బ్యాటింగ్ వేసి 7 సార్లు గెలితే సెకండ్ బ్యాటింగ్ వేసి 3 సార్లు అయితే గెలిచిళ్ళు. కాబట్టి అక్కడ ఖచ్చితంగా టాస్ గెలిచిన కెప్టెన్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ అయితే తీసుకుంటాడు. ఎందుకంటే పోను అక్కడ స్పిన్నర్లు మాత్రం క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఇక ఇక్కడ ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 370 ఉంది. ఆవరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 322 ఉంది. ఆవరేజ్ థర్డ్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 253 ఉంది. ఇక ఆవరేజ్ ఫోర్త్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 137 ఉంది. మరి క్లియర్గా కనబడుతుంది మనకి పోను ఎంత లో అవుతుందో వికెట్ మనకి కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా టాస్ గెలిచిన కెప్టెన్ మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునేందుకైతే చూస్తాడు. ఇక ఇక్కడ వెదర్ రిపోర్ట్ చూసుకుంటే మరి గత కొద్ది రోజుల నుంచి అయితే వర్షం అయితే పడుతుంది. మరి ఫస్ట్ 3 రోజులు అయితే ఖచ్చితంగా స్టార్ట్ అయిన స్టాప్ అయితే ఉండబోతుంది. ఖచ్చితంగా మరి ఆకుంటే అయితే మ్యాచ్ అయితే స్టార్ట్ కాబోతుంది. మరి చూడాలి మరి వర్ణుడు కర్ణించి మ్యాచ్ మొత్తం పూర్తిగా జరిగితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక టీమ్స్ చూసాకైతే మరి టీమ్స్లో ఏమైనా మార్పులు ఉంటాయంటే మనం ఫస్ట్ బంగ్లాదేశ్ టీం చూసుకుంటే మరి బంగ్లాదేశ్ టీంలో ఏమైనా మార్పులు ఉంటాయంటే ఖచ్చితంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అక్కడ వాళ్ళ ఫాస్ట్ బౌలర్ నాహిద్ రాణా ప్లేస్లో మరి అక్కడ తైజుల్ ఇస్లాంను తీసుకొచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. తైజుల్ ఇస్లాం కూడా మరి లెఫ్ట్ ఆర్థడాక్స్ స్పిన్నర్ మంచిగానే రాణించిన గతంలో కూడా మంచి స్టార్ట్స్ అయితే ఉన్నాయి అతని దగ్గరనైతే. కాబట్టి అతన్ని తీసుకొచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక వీళ్ళు ఫస్ట్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మరి బెటర్గా రాణించారు, మరి డీసెంట్గా రాణించారు. ఇక వీళ్ళ బ్యాటింగ్లో కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఇక బౌలింగ్ యూనిట్ మాత్రం చాలా బెటర్గా అయితే రాణించింది. మన టాప్ ఆర్డర్ని మాత్రం చాలా ఇబ్బంది అయితే పెట్టిళ్ళు. కాబట్టి వీళ్ళ బౌలింగ్ యూనిట్ మాత్రం చాలా బెటర్ అవుతుంది. ఇక కొంచెం వీళ్ళు రెక్టిఫై చేసుకునేది బ్యాటింగ్లో కూడా అక్కడ ముష్ఫికర్ రెహీమ్ లాంటి ప్లేయర్స్ గిట్ట ఫామ్లోకి వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసుకుంటే లీతన్ దగ్గర నుంచి చిన్న క్యామో చూసిన మెహదీ హసన్ మిరాజ్ కానీ ఇక షకీబ్ అల్ హసన్ కానీ వీళ్ళైతే మరి చిన్న క్యామోస్ అయితే మనకు కనిపించినాయి. వీళ్ళు ఇక వాళ్ళ కెప్టెన్ షాంటో కూడా సెకండ్ ఇన్నింగ్స్లో అయితే మంచిగా రాణించింది. ఓవరాల్ చూసుకుంటే వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు కూడా మంచిగా రాణించారు సెకండ్ ఇన్నింగ్స్లో. కాబట్టి కొంచెం డేంజర్స్ అయినా కనబడుతుంది. ఇక ఫైనల్గా వీళ్ళ యొక్క ప్లేయింగ్ లైన్ అక్కడ మనం చూసుకుంటే షాద్మన్ ఇస్లాం అండ్ జాకిర్ అస్తర్ అయితే ఓపెనింగ్లో బర్లకు దిగుతారు. ఇక నెంబర్ 3లో నజ్ముల్ హసన్ షాంటో, నెంబర్ 4లో మొమినులాక్, నెంబర్ 5లో ముష్ఫికర్ రెహీమ్, నెంబర్ 6లో షకీబ్ అల్ హసన్, నెంబర్ 7లో రీతన్ దాస్, నెంబర్ 8లో మెహదీ హసన్ మిరాజ్ రాకే వీళ్ళకైతే బ్యాటింగ్ అవుతుంది. ఇక నెంబర్ 9లో హసన్ అహ్మద్, నెంబర్ 10లో తస్కిన్ అహ్మద్, నెంబర్ 11లో తైజుల్ ఇస్లాం. ఓవరాల్లో చూసుకుంటే మరి చాలా బెటర్ అయితే మనకు కనబడుతుంది కాంబినేషన్. అక్కడ మనం ముందుగా చెప్పుకున్నట్టు షకీబ్ అల్ హసన్ కానీ ముష్ఫికర్ రెహీమ్ కానీ లితన్ దాస్ కానీ అక్కడ షాంటో కానీ మెహదీ హసన్ మిరాజ్ కానీ ఇక వాళ్ళ బౌలర్స్ తైజుల్ ఇస్లాం, హసన్ అహ్మద్ రాణిస్తే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది మ్యాచ్ అయితే. ఒకవేళ వికెట్ స్పిన్నర్లకు అనుకూలిస్తే మాత్రం వీళ్ళ దగ్గర మంచి క్వాలిటీ స్పిన్నర్స్ అయితే మనకు కనబడుతున్నారు. అక్కడ మెహదీ హసన్ మిరాజ్ కానీ తైజుల్ ఇస్లాం కానీ షకీబ్ అల్ హసన్ కానీ వీళ్ళు ముగ్గురు కూడా మంచి క్వాలిటీ స్పిన్నర్స్ అని చెప్పుకోవచ్చు. మరి చూడాలి మన బ్యాట్స్మెన్స్ ఏ విధంగా వీళ్ళకు ఎగనెస్ట్గా రియాక్ట్ అవుతారు అనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు మన టీమిండియాలో చూసుకుంటే మన టీమిండియాలో కూడా కొన్ని మార్పులు చేసే అవకాశం అయితే మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. లాస్ట్ మ్యాచ్లో అందరు కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబడ్డది. ఇక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దగ్గర నుంచి మినాయిస్తే అందరు కూడా మంచి కాంట్రిబ్యూషన్ అయితే ఇచ్చి లాస్ట్ మ్యాచ్లో మరి ఎవరిని చేంజ్ చేస్తారా అనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక పేస్ బౌలింగ్లో ఆకాశ్దీప్ ప్లేస్లో ఖచ్చితంగా ఒక స్పిన్నర్ని అయితే పట్టుకొచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వికెట్ బ్లాక్ సైల్ వికెట్ కాబట్టి ఖచ్చితంగా మరి స్పిన్నర్లకు అనేది ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మరి అక్కడ కుల్లి పెదవారు అక్షర్ పటేల్ అయితే ఖచ్చితంగా పట్టుకొచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఆకాశ్దీప్ కూడా ఫస్ట్ మ్యాచ్లో మరి మంచిగా రాణించిండు. బ్యాట్తో కూడా మరి అక్కడ 17 అయితే కొట్టిండు, మంచి క్యామ్యూ అయితే ఆడిండు. ఇక బౌలింగ్లో కూడా మరి అక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్లో 2 వికెట్లు అయితే తీసుకున్నాడు. కాబట్టి మరి అక్కడ సిరాజ్ అయిన బూమ్రా ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి మరి అస్తగిట ఆకాశ్దీప్ ప్లేస్లోనే వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక కొంతమంది అంటున్నారు అక్కడ కేఎల్ రాహుల్ ప్లేస్లో సర్ఫరాజ్ ఖాన్కి ఛాన్స్ అయితే బెటర్ ఉంటుందని. బట్ సర్ఫరాజ్ ఖాన్ అయితే రిలీజ్ అయితే చేసిళ్ళు. మరి అక్కడ స్క్వాడ్లో ఉన్నప్పుడు కూడా అతను అయితే రిలీజ్ అయితే చేసిళ్ళు. మరి అక్కడ
ఎందుకంటే అక్కడ ఇరాన్ని కాపాడేందుకైతే అతన్ని అయితే రిలీజ్ చేసిళ్ళు. చాలామంది అంటున్నారు అక్కడ సర్ఫరాజ్ ఖాన్కి ఛాన్స్ అయితే బెటర్ ఉంటుంది ఇన్ ప్లేస్ ఆఫ్ కేఎల్ రాహుల్ అని. కేఎల్ రాహుల్ కూడా మరి అక్కడ ఫస్ట్ మ్యాచ్లో డీసెంట్గా రానిచ్చిండు. ఫస్ట్ ఇన్నింగ్స్లో కొంచెం డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం మంచి కంబ్యాక్ తెచ్చిండు. ఎక్కువసేపు బ్యాటింగ్ రాకుండా అని 4 4 అయితే కొట్టిండు. మరి మంచి అగ్రెసివ్ అయితే ఆడిందని చెప్పుకోవచ్చు. 22 అయితే కొట్టిండు. కాబట్టి ఖచ్చితంగా కేఎల్ రాహుల్ అయితే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక రిషబ్ పంత్ కానీ, అశ్విన్ కానీ, జడేజా కానీ, శుభ్మన్ గిల్ కానీ వీళ్ళ ఫామ్ని కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. మళ్ళీ మ్యాచ్ అయితే గెలిచే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మరి ఆ ఒక్క చేంజెస్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఆకాశ్దీప్ ప్లేస్లో మరి అక్కడ కుల్లి పేదవారు అక్షర్ పటేల్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి ప్లేయింగ్ లైన్ ఒకసారి మనం చూసుకుంటే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనింగ్లో బరిలోకి దిగితే నెంబర్ 3లో శుభ్మన్ గిల్, నెంబర్ 4లో విరాట్ కోహ్లీ, నెంబర్ 5లో రిషబ్ పంత్, నెంబర్ 6లో కేఎల్ రాహుల్, నెంబర్ 7లో రవీంద్ర జడేజా, నెంబర్ 8లో ఆర్ అశ్విన్, నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్. మరి ఇక్కడ ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఫస్ట్ ప్రియారిటీ అయితే అక్కడ కుల్దీప్ యాదవ్ వైపు వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ నెంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా అండ్ నెంబర్ 11లో మొహమ్మద్ సిరాజు. ఒకవేళ ఇట మరి ముంగట 3 టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి. ఇక తర్వాత బార్డర్ గవస్కర్ ట్రోఫీ ఉంది. మరి బుమ్రా కానీ సిరాజ్ కానీ రెస్ట్ ఇవ్వాలనుకుంటే మరి ఎస్ దయలారు ఆకాశ్దీప్ అయితే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మరి చూడాలి టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నదో. ఖచ్చితంగా మరి అక్కడ ప్రాబిలిటీగా చూసుకుంటే మరి ఇద్దరు బుమ్రా అండ్ సిరాజ్ అయితే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక ఓవరాల్గా చూసుకుంటే మరి ఈ విధంగా అయితే కాంబినేషన్ ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మరి ఒకవేళ ఇట్ట అక్షర్ పటేల్ ఆడదే విట్ట మనకి నెంబర్ 9 దాకా బ్యాటింగ్ అయితే ఉంటుంది. కుల్దీప్ యాదవ్ ఆడినా కానీ నెంబర్ 9 దాకా అయితే బ్యాటింగ్ ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. చాలా బెటర్ అయితే మనకు కనబడుతుంది కాంబినేషన్. ఇక ఈ మ్యాచ్లో మనం మెయిన్గా చూడాల్సింది రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ దగ్గర నుంచి అయితే బిగ్ నాక్స్ అయితే రావాల్సి అయితే ఉంది. మరి ఈ మ్యాచ్లో గిట్ట ఆ బిగ్ నాక్స్ వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఫస్ట్ మ్యాచ్లో మనం చూసుకుంటే రోహిత్ శర్మ 6 కొట్టిండు ఫస్ట్ ఇన్నింగ్స్లో, సెకండ్ ఇన్నింగ్స్లో 5 అయితే కొట్టిండు. ఇక విరాట్ కోహ్లీ ఫస్ట్ ఇన్నింగ్స్ 6 కొట్టిండు, సెకండ్ ఇన్నింగ్స్లో 17 అయితే కొట్టిండు. అన్ఫార్చునేట్లీ అది నాట్అవుట్ అయినా కానీ అవుట్ కింద అయితే ఇచ్చిండు అక్కడ ఎంపైరు. ఆ రివ్యూ తీసుకుంటే మాత్రం అది క్లియర్గా నాట్అవుట్ అయ్యి ఉండేవాడు, పెద్ద ఇన్నింగ్స్ కూడా ఆడేవాడు కావచ్చు. బట్ ఓవరాల్గా చూసుకుంటే మరి ఇద్దరు కూడా చాలా డిసప్పాయింట్ చేసిళ్ళు. మరి ఈ మ్యాచ్లో గిట్ట ఏ విధంగా కంబ్యాక్ చేస్తారు అనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అందరి కళ్ళు కూడా మరి వీళ్ళిద్దరి పైన ఉంటాయి. మరి ఏ విధంగా వీళ్ళు రాణిస్తారు అనేది ఖచ్చితంగా వీళ్ళిద్దరి దగ్గర నుంచి అయితే బిగ్ నాక్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కూడా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. మరి రోహిత్ శర్మ ఎన్ని కొడతాడు అండ్ విరాట్ కోహ్లీ ఎన్ని కొడతారు అనేది ఖచ్చితంగా మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. ఇక మరోవైపు అక్కడ బంగ్లాదేశ్ కూడా ఏ మాత్రం కూడా తక్కువ ఉంచిన రాదు. ఎందుకంటే మళ్ళీ చూసినాగా మనం పాకిస్తాన్లో ఏ విధంగా రానిచ్చలో ముష్ఫికర్ రహీమ్ కానీ, లితన్ దాస్ కానీ, నజీముల్ హసన్ శాంటో లాస్ట్ ఇన్నింగ్స్లో మనం చూసినాక ఏ విధంగా రానిచ్చినాం. కాబట్టి వాళ్ళ బ్యాటింగ్లో గిట్ట వీళ్ళు క్లిక్ అయితే మాత్రం చాలా డేంజర్స్ అయితే ఉంటారు. ఇక బౌలింగ్లో మనకు తెలుసు అక్కడ హసన్, మెహదీ హసన్ మిరాజ్ కానీ, హసన్ అహ్మద్ కానీ, సాకిబుల్ హసన్, ఇక వాళ్ళ కొత్తగా వచ్చిన తైజుల్ ఇస్లాం కూడా అతనికైతే మంచి రికార్డ్స్ అయితే ఉన్నాయి. కాబట్టి వీళ్ళని ఏమాత్రం కూడా తక్కువ అంచనా రాదు. ఓవరాల్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది. అండ్ మీ యొక్క ఒపీనియన్ కూడా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి.